హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బయట బండి మీద తీసుకునే ఆలూ సమోసా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. క్లైమేట్ చల్లచల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా సమోసాలు తింటూ టీ తాగుతూ ఉంటే భలే ఉంటుంది కదండి. సమోసా ప్రిపేర్ చేయడానికి పెద్ద ఎక్కువ టైం ఏం తీసుకోదండి. ఒక 30 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ ఆలూ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్ వరకు మైదా పిండి తీసుకుని దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ వరకు వేడి చేసిన ఆయిల్ని కలుపుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకును యాడ్ చేసుకోవాలి. అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి 1/2 కప్ వరకు. అలానే కొంచెం సాల్ట్, దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఈ పౌడర్స్ అన్ని బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. పౌడర్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు బంగాళదుంపలు ఇక్కడ 3 వరకు తీసుకున్నానండి. బంగాళదుంపలు బాగా మెదిపి వేసుకోవాలండి, మరీ పేస్ట్లో చేసేయకూడదు. అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటే సమోసా తినేటప్పుడు బాగుంటుంది. అలానే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 2-3 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. తర్వాత పిండిని మర్దన చేస్తున్నట్టుగా ఒక 5 నిమిషాలైనా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి షీట్ అనేది బాగా స్మూత్ అవుతుంది. తర్వాత పిండిని ఇలా 3 పార్ట్స్లా చేసుకుని అందులో ఒక ఉండను తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పిండిని చల్లుకుంటూ పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి దలసరిగా కాదండి, అలానే మరి పలుచగా కాదు, మీడియంలా ఉండాలి. మరి దలసరి చేసేస్తే మనకి క్రిస్పీగా అవ్వవండి, గట్టిపడిపోతాయి. సమోసా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియంకి కొంచెం తక్కువలో ఉంటే సరిపోతుంది. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి షీట్ని. ఇలా కట్ చేసుకున్న షీట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎటువైపు అయితే కట్ చేసామో అది స్ట్రైట్గా ఉంటుంది కదండి, దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కోన్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అంటించేటప్పుడు వాటర్ని అప్లై చేసుకుని అంటించుకుంటే మనకి ఫ్రై అయినప్పుడు సమోసా అనేది విడిపోకుండా ఉంటాయి. ఇలా వాటర్ అప్లై చేసి కోన్ లాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానిలోకి జాగ్రత్తగా స్టఫింగ్ని పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి కోన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ని వేసుకుందాం. ఇలా స్టఫింగ్ని వేసిన తర్వాత పైన అంచులకు కూడా వాటర్ని అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. స్టఫింగ్ అనేది కనిపించకుండా కొంచెం జాగ్రత్తగా అంటించుకుంటే సరిపోతుంది. స్టఫింగ్ ఏమన్నా కొంచెం లీక్ అయితే మనకి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు సమోసా అనేది విడిపోతుంది. చూడండి, ఒకసారి కట్ చేసుకున్న కోన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డ్ చేసే ముందు వాటర్ అప్లై చేసుకుని ఇలా కోన్ లాగా చేసుకోవాలి. తర్వాత దీనిలో కర్రీ పెట్టుకోవాలి. ఇలానే అన్ని సమోసాలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ సమోసాలను ఒక 10 నిమిషాలు ఆరనివ్వాలి. ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. తర్వాత సమోసాల ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ లోకి చేంజ్ చేసుకుని వీటిని నెమ్మదిగా వేసుకోవాలి. సమోసా వేసిన తర్వాత అవి కొంచెం పైకి తేలుతాయండి. అప్పుడు స్టవ్ మీడియంకి పెట్టుకుని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేసినా మీడియంలో పెట్టి ఫ్రై చేసినా పైన కలర్ వచ్చేస్తుందండి, లోపల అనేది ఉడకదు. అప్పుడు సమోసా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి. అవి పైకి తేలిన తర్వాతే స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయాయి ఆలూ సమోసా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక
ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.